హాయ్ గైస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే రోజ్ గార్డెన్ కి వచ్చాము. అండ్ తమ్నేల్ చూసారు కదా, వ్లాగ్ మధ్యలో ఆపేసి ఫుల్ ఏడ్చేసాను. ఫస్ట్ లో బాగానే నవ్వుతూ కనిపిస్తా, అసలు వ్లాగ్ ఆపేసి మధ్యలో ఎందుకు ఏడ్చాను అనేసి వ్లాగ్ ఎండ్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో సబ్స్క్రైబ్ చేసేసారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రోజ్ గార్డెన్ లోపలికి వచ్చాము. చాలా ఎండగా ఉంది. ఈరోజు హైయెస్ట్ టెంపరేచర్ 30 అంట, బట్ ఎక్స్ట్రీమ్ హీట్ అని వచ్చింది వెదర్ రిపోర్ట్లో. Ordinasalo. మాట్లాడు. లోపలికి వచ్చాము. వచ్చి ఇక్కడ ఒక షేడ్ లా ఉంటే కూర్చున్నాం అనమాట. నువ్వే మాట్లాడుకో. నేనే మాట్లాడాలి, ఏం లేవు మాట్లాడడానికి. ఇంకతో ఇది లాస్ట్ వీడియో. ఇంకో కబుర్లు వెళ్దామా మ్యాన్షన్ కి? ఇంకంతేనా? చూడవా ఇంకేమున్నాయిరా? పూలు, చెట్లు, ఆకులు ఇయేగా? కాదు, ఇంకా తిరుగుదాం. ఇంకేముంది కన్నమ్మా? ఇక్కడ వైట్ పూలు, అక్కడ పింక్ పూలు, అక్కడ దగ్గరికి వెళ్దాం. పడుకుంటావు పూల మీద? సరే నడు. ఇప్పుడు పూల దగ్గరికి వెళ్తున్నాను. దూరం మేము చూస్తే సరిపోదు మేడంకి. లావెండర్ కలర్ ఉంది. ప్లీజ్ డోంట్ టచ్ ద రోజెస్ అంటే ఇది. గైస్ ఇక్కడ ప్లీజ్ డోంట్ టచ్ ద రోజ్ అని ఫస్ట్ థింగ్ మేడం చేసింది, వెళ్ళి టచ్ చేసింది. టచ్ చేశాను. అయితే ఏంటి? గుడ్. ఎల్కేజీలో పడండి. తర్వాత వాళ్ళు అందుకనే టచ్ చేయొద్దని చెప్పారు. నాకు ఈ రోజ్ బాగా నచ్చింది. ఇది బాగుంది. పీచ్ కలర్ ఉంది కదా, కొంచెం పీచ్. ట్రాపికల్ సన్సెట్ అంట. పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు నువ్వు. ట్రాపికల్ సన్సెట్ అంట. నేను వాడట్లేదురా, దాని పేరు అదంట. ఇంగ్లీష్ మీడియమే కదా నువ్వు? ఇక్కడ టెక్నో స్కూల్ అంటే ఏం లేదు. అక్కడ చదివిన వాళ్ళందరూ కొంచెం టెక్ ఎక్కువ ఉంటుంది అంతే. లైవ్ ఎగ్జాంపుల్. నంబర్ 1 టెక్. అయ్యే పూలు, అయ్యే చెట్లు, సేమ్ అదే పోజులు. మారు. చాలా ఇంకా లాగ్ అయిపోయింది. కట్ చేస్తున్నా. చాలా బాగున్నాయి ఇవి, కొంచెం వైబ్రెంట్గా ఉన్నాయి. మరి నాకు వాలంటైన్స్ డేకి ఇస్తావా? ఇక్కడికి వస్తే తీసుకొస్తా, నీకు నచ్చింది ఎంపుకో. నా పేరు పింకీ అని పిలుస్తారు, అందరూ పింకీ అనే అంటారు అనమాట. సో పింకీ విత్ పింక్ రోజ్ ఎలా ఉంది? అందరు అనుకుంటారు ఏంటి తింగడానికి ఏదో అయిందని. ఇక్కడ నుంచి మ్యాన్షన్ ఒకటి ఉంటది, దానిలోకి వెళ్ళాలి. 6 minutes వాక్ చేయాలి. కార్లోనే వెళ్ళిపోతున్నాం ఎందుకులా అనేసి. 6 minutes కూడా నడవలేరా అని అంటారు తెలుసు, బట్ ఎండ్ ఎక్కువ ఉంది, హీట్ ఎక్కువ ఉంది. క్లోజింగ్ టైం వచ్చింది, అది చెప్పవే. మర్చిపోయి. అవును, క్లోజింగ్ టైం వచ్చి. క్లోజింగ్ టైం యాక్చువల్లీ 5కి, బట్ 4:30కే లాస్ట్ ఎంట్రీ అన్నారు. బట్ చూడాలి, టికెట్స్ తీసుకోవాలి. 4:27 అయింది. మామూలుగా లేదు బయట. సో ఇప్పుడు మనం మ్యాన్షన్ దగ్గరికి వెళ్తున్నాము. నాట్ షూర్ లోపలికి వెళ్ళగలమా లేదా అని. ఇలా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే నీడున్న ప్రతి చోట కూర్చొని పోయి పిక్నిక్ లాగా తినడానికి కూర్చున్నారు. సందీప్ వచ్చి ఎక్కడంటే అక్కడ ప్లేస్ ఉండి టిఫిన్ బాక్స్ తెచ్చుకొని పులిహోర తెచ్చుకోవాలంట. ఇక్కడ కూడా పులిహోర తగలట్లేదే. అంటే మన చిన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే కారు పక్కన ఆపేసి అందరు ఒక దగ్గరకు వచ్చి పులిహోర దద్దోజనం మీరు చెప్పండి. ఎక్కడికైనా మనం చిన్నప్పుడు లాంగ్ ట్రిప్ కి వెళ్తున్నప్పుడు పెద్ద 7-seater కార్ ఉంటది. సో అందరు పక్కన ఆపి డిస్పోజబుల్ ప్లేట్స్ తీసుకొని కొంచెం కొంచెం పుల్లారి తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఐ గెస్ మేము అట్లానే చేసాము, మీరు కూడా అట్లానే చేశారు అనుకుంటున్నాను. మేము అంతేరా. మీరు కూడా అంతేనా? పులిహోర దద్దోజనం. పాతకాలంలో ఇక్కడ రాయల్ ఫ్యామిలీ ఉంటది కదా, వాళ్ళు ఉండే వాళ్ళు ఇక్కడ మ్యాన్షన్ లో. అంటే నాకు కూడా హిస్టరీ అంత యాక్యురేట్ గా తెలియదు, బట్ తెలుసు అని చెప్తున్నా.
ఇవి టికెట్ ప్రైజెస్ అన్నమాట. లెఫ్ట్ లో ఒక డోర్ కనిపిస్తుంది కదా, అది మ్యాన్షన్ కి ఎంట్రన్స్ డోర్. సో క్లోజ్ ఉంది కాబట్టి ఎంట్రీ లేదు. అక్కడ నుంచి వచ్చేసాక మ్యాన్షన్ కి ఇంకో సైడ్ కి వచ్చినాం అనమాట. ఇలా ఫ్లవర్స్ చూడండి, కలర్స్ గా భలే ఉంది కదా. బట్ మ్యాన్షన్ లోపలికి వెళ్తామేమో అనుకున్నా, కట్ చేస్తే అసలు క్లోజ్ అయిపోయింది. అంటే నా వల్లే లేండి, నేనే లేట్ చేశాను. గైస్ ఈరోజు బ్లాగ్ అంతా ఫసక్, అసలుకి ప్లానింగ్ లేదు, పాడు లేదు. క్లోజింగ్ టైం తీసుకొచ్చి జర్ర ఉంటే వస్తుండే అంట. అమ్మాయిలతో పెట్టుకుంటే ఎప్పుడు ఇట్లనే ఉంటది. టైం 5 అయింది. ఫస్ట్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ బియ్యం తీసుకోవాలి. బియ్యం అయిపోయాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వచ్చింది ఇండియన్ గ్రాసరీ స్టోర్ కి అనమాట. నేను ఈ అడ్రస్ కూడా స్క్రీన్ మీద వేస్తాను. యాక్చువల్లీ నేను ఇన్సిడెంట్ ఏమైందో చెప్తాను, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఏడ్చాను అనేసి. అంటే షాప్ కి ఎంటర్ అయ్యాక అంత బానే ఉండింది, ఏం కావాలో అన్ని తీసుకున్నాము. నేను యాక్చువల్లీ లోపల ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. అంటే బిల్లింగ్ అయ్యాక లాస్ట్ లో కెమెరా ఓపెన్ చేశాను. యాక్చువల్లీ అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదని నాకేం కనిపించలేదన్నమాట షాప్ ఎంటర్ అయ్యేటప్పుడు. సో నేను కెమెరా ఓపెన్ చేసి తీస్తున్నా కొన్ని క్లిప్స్. అంటే వ్లాగింగ్ కాబట్టి జస్ట్ మనం కొన్ని క్లిప్స్ తీస్తాం కదా, ఇట్లా గ్లిమ్స్ లాగా పెడతాం కదా వ్లాగ్ లో. బట్ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఎవరైతే అమ్మాయి ఉందో ఆమె చాలా రూడ్ గా మాట్లాడింది అనమాట. అంటే ఎందుకు షూట్ చేస్తున్నారు, కన్సర్న్ తీసుకోవాలి కదా అని చెప్పేసి. అంటే వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతుంది, చాలా రూడ్ గా మాట్లాడింది. యాక్చువల్ గా వాళ్ళు షాప్ లోపలికి వెళ్తే చివర్లో ఐల్స్ ఉంటాయి కదా, సో ఒక ఐల్ లో అది కూడా కొద్దిగా హైట్ లో నార్మల్ మార్కర్ తో రాశారు, జస్ట్ ఒక పేపర్ మీద, నో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అనేసి. అంటే ఇప్పుడు షాపింగ్ కి వచ్చిన వాళ్ళు పైకి ఎందుకు చూస్తారు చెప్పండి. ఆమె అది చూపించి ఇంకా రూడ్ గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను అప్పటికీ అడిగాను అనమాట, క్లిప్స్ కావాలంటే డిలీట్ చేస్తాను అనేసి. దెన్ ఆమె నన్ను అడిగింది అనమాట, ఎక్కడ అప్లోడ్ చేస్తారు అనేసి. చెప్పా, నాకు ఇట్లా ఛానల్ ఉందని చెప్పాను అనమాట. ఇది వర్స్ట్ పార్ట్, అసలు అంత రూడ్ గా మాట్లాడింది. అండ్ నా ఛానల్ నేమ్ తెలుసుకొని నా షాప్ కొత్తది, ప్రమోట్ చేయండి నా షాప్, సో ఇక్కడ ఉన్న వాళ్ళని వీడియో చూస్తే షాప్ విజిట్ చేస్తారు అనేసి ఇలా అడిగింది అనమాట. అసలు నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఫస్ట్ థింగ్, అసలు వాళ్ళకి షూట్ చేయడం వద్దు అనిపిస్తే షాప్ ఎంటర్ అయ్యే దగ్గర పెట్టుకోవాలి కదా, అది కూడా ప్రాపర్ సైన్ బోర్డ్ పెట్టుకోవాలి. సరే నాకు తెలీదు అంటే నార్మల్ గానే చెప్పుండొచ్చు ఆమె, అంటే పొలైట్ గా చెప్పుండొచ్చు. లిటరల్లీ నేను ఏదో వాళ్ళ షాప్ లో ఏదో దొంగతనం చేసేసి నన్ను ఏదో రెడ్ హ్యాండెడ్ గా ఆమె పట్టుకున్నట్టు మాట్లాడింది అనమాట. అండ్ ఆమె నార్త్ ఇండియన్, అంత రూడ్ గా మాట్లాడేసరికి నేను తీసుకోలేకపోయాను అనమాట. అసలు బాగా ఏడ్చేసాను. సో ఇదన్నమాట జరిగింది. చాలా చాలా రూడ్ గా మాట్లాడింది నిజంగా. బట్ గూగుల్ రివ్యూస్ చూస్తే, అసలు నేను గూగుల్ రివ్యూస్ చూసి ఆ షాప్ కి వెళ్ళాను, మంచిగానే ఉంది అని చెప్పేసి. నాకు అర్థం కాలేదు, గ్రాసరీస్ కూడా కొన్నే ఉన్నాయి బట్ స్టిల్ 5 స్టార్ రివ్యూస్ ఎలా వచ్చాయి వాళ్ళకి అంటే నాకు పర్సనల్ గా అనిపించింది. అంటే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే పర్సనలీ షాప్ లో గ్రాసరీస్ పెద్దగా లేవు, బట్ స్టిల్ అసలుకి ఆమె కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేయాలనేది అస్సలకే తెలియదు అనమాట. అంత రూడ్ గా మాట్లాడింది. నేనేం చేశానంటే ఇంకా గూగుల్ రివ్యూ ఇచ్చాను, ఇన్సిడెంట్ ఏమైందో రివ్యూలో రాశాను అనమాట. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంటికి వచ్చాము, తర్వాత ఫుల్ అప్సెట్ అయిపోయాను నేనైతే. ఇంకా కొద్దిగా రిలాక్స్ అయ్యి, ఫుల్ హెడ్ఏక్ అనమాట. ఇంకా కొంచెం జెండుబం రాసుకొని సెట్ అయ్యి, ఇప్పుడు ఇంకా ఫుడ్ చేసుకున్న ఓపిక లేదనమాట, అస్సలకి మూడ్ కూడా లేదు. అందుకని ఇంకా డామినోస్ లో పిజ్జా తెచ్చుకొని తినేద్దాము ప్రస్తుతానికి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేది తింటాము. టైం ఎంత కరెక్ట్ గా సన్సెట్ టైం. ఈ పార్టీకి మేము ఒక సన్సెట్ స్పాట్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మాకు యాక్చువల్లీ ఇక్కడ మా ఇంటి అటువైపు మీకు చూపిస్తాను, అక్కడ ఉంది కదా, అక్కడ సన్సెట్ బాగా కనిపిస్తుంది. అటు పక్క కార్ పెట్టుకొని చూస్తే నేను అది నిన్ననే రియలైజ్ అయ్యా, బాగా కనిపిస్తుంది అనేసి. సో వ్లాగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది ఈ రోజు. ఏదో అనుకున్నాము, ఏదో తీసాము. ఫస్ట్ అసలుకి ఈ రోజు ఏ ముహూర్తాన లేసానో కానీ లేసాను, తర్వాత ఏమైందో తెలీదు. అన్నీ అసలుకి ఇట్లానే అవుతూ ఉంది. ఆ మ్యాన్షన్ లోపలికి వెళ్ళలేదు, అది పోయింది. ఇటు చూస్తే ఇది. అమ్మో, లాస్ట్కి అట్లీస్ట్ నాకు ఇష్టమైన పిజ్జా కూడా తిని ప్రశాంతంగా పడుకుంటే అదే చాలు నాకు ఈరోజు. సో ఇప్పుడే వచ్చాము, కార్ పార్కింగ్ లో ఉన్న సందీప్ వెళ్ళాడు పిక్ చేసుకోవడానికి ఆర్డర్. ఇక్కడ క్యారలిన్ స్ప్రింగ్స్ లో డామినోస్ పక్కన మిస్టర్ జీ డోనట్స్ అని ఒక షాప్ ఉంటుంది, చాలా బాగుంటుంది డోనట్స్. ఎవరైనా ట్రై చేయకపోతే ఇక్కడ నియర్ బై క్యారలిన్ స్ప్రింగ్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటాయి డోనట్స్. ఐ గెస్ ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను నాకు తెలుసు, ఎందుకంటే ఇంకా నాకు చాలా టైర్డ్గా ఉందన్నమాట. ఇంకా నా వల్ల కాదు వ్లాగ్ తీనికే. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి. ఇప్పటిదాకా వీడియో చూసారు కదా, హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నా వ్లాగ్. సందీప్ వచ్చాడు, ఫుడ్ పికప్ పెట్టుకున్నాం కదా, అన్నీ తీసుకొచ్చాడు. బట్
ఇందాక మీకు ఒకటి చెప్పాను గుర్తుందా, డామినోస్ పక్కన మిస్టర్ జీ డోనట్స్ ఉంటుంది అని చెప్పేసి. నాకు అది ఫేవరెట్ అనమాట. తెచ్చాడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే షాక్ అయ్యా లిటరల్గా. సందీప్ నాకు ఇవి తెచ్చియడానికి ఇట్లా వస్తున్నాడు అనమాట. వస్తుంటే నవ్వుతూ వస్తున్నాడు. ఏంటి మీరు నవ్వుతున్నాడు అని నేను అనుకున్నా. కట్ చేస్తే డోనట్స్ ఉన్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకు తీసుకోవాలనిపించింది సడన్గా? రోజు అంతా ఫసకైంది, చాలా ఫీల్ హట్, కంట్లో నుంచి కన్నీళ్ళు అన్నీ వచ్చాయి కాబట్టి సో అది కొంచెం సెట్ చేయడానికి డోనట్స్ తీసుకొచ్చాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఇంకా చాలా చాలా వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.